హాయ్ గాయ్స్, ఎవరైతే మాకు ట్విస్టులే కావాలి, ట్విస్టులు ఉంటేనే సినిమా చూస్తామని అంటారో వారికి ఇది ఒక పండుగ లాంటి సినిమా. ఊహించని ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ సినిమా పేరు డిసెప్షన్ ఆఫ్ ది నావలిస్ట్. ఇది 2019లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెబితే ఆసక్తి పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక అపార్ట్మెంట్ లోని 30వ అంతస్తు నుంచి ఒక అమ్మాయి కింద పడుతోంది. ఈమెనే ఈ సినిమా విలన్. కింద పడి స్పాట్ లోనే చనిపోయింది. సీన్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇప్పుడు ఒక భార్య ఒక భర్తను చూపించారు. వీళ్ళే ఈ సినిమా హీరో హీరోయిన్లు. ఇందులో హీరోయిన్ ఉందే పెద్ద సోమరిపోతూ, తిన్న పల్లెంను కూడా అటు పక్కకు జరపదు. హీరోకు హీరోయిన్ కు పెళ్లి జరిగి 7 సంవత్సరాలైంది. పెళ్లైనప్పటి నుంచే నీ సోమరిపోతుగానే ఉంది. ప్రతి నెల ఆమె ఒక ఫామ్ ఫిల్ చేసి వేరే ఊరికి పంపించాలి. ఆ ఫామ్ కూడా ఆమె ఫిలప్ చేయట్లేదు. హీరోయిన్ కోసం హీరోనే దాన్ని ఫిలప్ చేసి పంపిస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కోసం అతడు ఫామ్ ఫిలప్ చేస్తుంటే ఆ పని ముగిసే లోపే ఇంకో పని అతని కోసం సిద్ధం చేసి పెట్టింది. బావా నాకు చాలా టైర్డ్ గా ఉంది, స్కూల్ కు వెళ్లి మన కొడుకును మాత్రం తీసుకురండి అంది. టైర్డ్ గా లేకపోతే మాత్రం నువ్వే తీసుకొచ్చినట్లు మాట్లాడుతున్నావే, ఎప్పుడైనా కూడా వాడిని తీసుకొచ్చేది నేనే కదా. సరే ఇలాగూ వెళ్ళబోతున్నాను, అంతకంటే ముందు కాస్త ఎంజాయ్ చేద్దామని అన్నాడు. ఆమె పక్కగా వెళ్ళాడు. దానికి కూడా ఆమె గేట్లను క్లోజ్ చేసింది. ఇదిగో చూడయ్యా, ఒక బిడ్డను కనే ఆ బిడ్డను పెంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇంకో బిడ్డకు ఛాన్సే లేదు, నా వల్ల కాదు అని అంది. ఇప్పుడు బెలూన్ కూడా లేదు, అందువల్ల వీలు పడదు అని అంది. సరే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు, వెళ్ళక చేస్తానా అని హీరో వెళ్లిపోతున్నాడు. స్కూల్ కు వెళ్లిన హీరో కొడుకును పికప్ చేసుకుని ఇంటికి వస్తున్నాడు. అలా వచ్చేటప్పుడు హీరోకు ఒక బ్రోకర్ కాల్ చేశాడు. సార్ మీ ఇంటి పైన ఫ్లాట్ ఖాళీగా ఉందని చెప్పారు కదా, అద్దెకి ఎవరైనా ఉంటే చెప్పమని అన్నారు కదా. మీ ఇంటిని చూడ్డానికి ఒక అమ్మాయి వచ్చింది, త్వరగా రండి అని బ్రోకర్ ఫోన్ చేశాడు. అప్పుడు హీరో తన పైన ఉన్న ఆ ఫ్లాట్ కు వెళ్ళాడు. అక్కడ అద్దె కోసం వచ్చింది ఎవరంటే స్టార్టింగ్ సీన్ లో విలన్ చనిపోయిందే ఆమెనే వచ్చింది. హీరో రాగానే ఆ బ్రోకర్ హీరోకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఆమెకు చెప్తున్నాడు. కానీ విలన్ మాత్రం హీరోను కాస్త కూడా తిరిగి చూడలేదు. ఇతడే నా ఓనర్, అయితే నేనేం చేస్తాను అన్నట్లు ఆ ఇల్లంతా తిరిగి చూస్తోంది. ఆ తర్వాత బ్రోకర్ ని తీసుకుని విలన్ అక్కడ నుంచి వెళ్లిపోయింది. హడావుడిగా వెళ్లే క్రమంలో ఆమె తీసుకొచ్చిన ఒక బ్యాగును అక్కడ మర్చిపోయింది. హీరో ఆ బ్యాగును చూశాడు. అప్పుడు హీరో ఆ బ్యాగును ఓపెన్ చేసి చూస్తే ఆమె యొక్క ఇన్నర్స్ ఉన్నాయి. సరే తెలియక తెరిచాడు. వాటిని అందులోనే పెట్టాలి కదా. అంతటితో ఆగలేదు. హీరో ఒక పెద్ద మన్మధుడనే ఫీలింగ్ ఉన్నట్లుంది అతనికి. చేతిలో ఉన్న ఇన్నర్స్ పట్టుకుని వాటిని ఆ విలన్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాడు. అప్పుడు బ్రోకర్ మళ్ళీ హీరోకు కాల్ చేశాడు. ఏవండి, మీ ఇల్లు ఆ విలన్ కు బాగా నచ్చిందట, కానీ 50,000 అద్దె మాత్రం చాలా ఎక్కువనే అంది. 30,000కు తగ్గిస్తే బాగుంటుందట, మీరేమంటారు అని బ్రోకర్ మాట్లాడుతున్న క్రమంలోనే ఆ విలన్ బ్రోకర్ నుంచేని ఫోన్ తీసుకుంది. ఏవండి, నేను వచ్చేటప్పుడు ఒక బ్యాగును అక్కడ మర్చిపోయి వచ్చాను. అందులో ముఖ్యమైన వస్తువులున్నాయి. మీరు ఆ బ్యాగును తెరవరు. మీరు డీసెంట్ అని నాకు బాగా తెలుసు, అయినా కూడా మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, కొంచెం అద్దెను తగ్గించండి అని ప్రేమగా మాట్లాడింది. అప్పుడు హీరో వెంటనే ఆ 30,000 అద్దెకు ఒప్పుకున్నాడు. ఇక విలన్ హీరో యొక్క పై ఫ్లాట్ కు ఉండడానికి వచ్చింది. రాగానే 30,000కు బదులుగా అతని అకౌంట్ లోకి 15,000 మాత్రమే పంపించింది. ఏంట్రా సగమే పంపించింది అని హీరో వెంటనే కాల్ చేశాడు. ఏం లేదండి, నా అకౌంట్ లో 15,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, మిగతా 15,000 క్యాష్ గా ఉంది. వెంటనే పైకి రండి, ఆ డబ్బు తీసుకోండి అని ఆమె చెప్పింది. మరి రాత్రి టైము పైనున్న అమ్మాయి దగ్గరికి వెళ్తున్నానని హీరో చెప్పలేడు కదా. అందువల్ల భార్యకి ఏం చెప్పాడంటే, నేను జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ చేసి వస్తానని చెప్పాడు. భార్యకు అబద్ధం చెప్పిన హీరో ఆ విలన్ ఇంటికి వెళ్ళాడు. మొదట మీరెవరు, ఏం పని చేస్తుంటారు అని విలన్ విచారించింది. యాక్చువల్ గా హీరో ఒక నావల్ రైటర్. అతడు చాలా నావల్స్ రాశారు. ప్రతి ఒక్కటి కూడా ఫుల్ గా హిట్ అయింది. అందువల్ల అతనికి చాలా డబ్బు వచ్చింది. ఇదంతా తెలుసుకున్న విలన్ నెమ్మదిగా హీరో పక్కగా వచ్చింది. ఇంకేంటి, ఇద్దరి మధ్య గలగల గిలగిలే. కొంచెం సేపట్లో అయిపోతుందని చూస్తే అది చాలా సేపు కంటిన్యూ అయింది. ఇలా వీళ్ళిద్దరి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. ఒక రోజు హీరోతో ఆ విలన్ ఏమందంటే, నేను నీ కోసం ఎంత చేస్తున్నాను, 30,000 అద్దెను 15,000కు తగ్గించండి అంది. అప్పుడు హీరో దానికి అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే ఒక పేపర్ తీసుకున్న విలన్ అందులో ఏం రాసిందంటే, ఈ అడ్రస్ లో ఉన్న హీరోకు నేను ప్రతి నెల అద్దెగా 15,000 క్యాష్ గా ఇస్తాను, మిగతా 15,000కు అతను నన్ను ఏమైనా చేసుకోవచ్చని రాసి హీరోకి ఇచ్చింది. ఓ, ఏమైనా చేసుకోవచ్చా అన్న హీరో అయితే వెంటనే స్టార్ట్ చేస్తా అన్నాడు. ఆ పేపర్ ను మంచం కింద పడేసి ఆమెను మంచంపై పడేసి ఇద్దరు కబాడీ ఆడారు. ఆ రాత్రంతా
రాత్రంతా విలన్ ఇంట్లోనే హీరో ఉండిపోయాడు. తెల్లారి కళ్ళు తెరిచిన హీరో అయ్యయ్యో రాత్రంతా ఇక్కడే ఉన్నానా అని భయపడిపోయాడు. భార్యకు ఎలా సర్ది చెప్పాలో అని భయపడుతూనే ఇంటికి వెళ్ళాడు. నిన్న రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా తాగానమ్మా, అందుకే ఇంటికి రాలేదని అబద్ధం చెప్పాడు. ఇక రాత్రి కాగానే ఎప్పట్లాగే జిమ్ కు వెళ్ళొస్తా అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఇంట్లోనే ఉండి బోరు కొడుతోంది డార్లింగ్, నేను కూడా నీతో పాటు జిమ్ కు రానా అంది. ఈమెను రావద్దంటే సందేహం వస్తుంది కదా, వేరే దారి లేక హీరోయిన్ ను హీరో జిమ్ కు తీసుకెళ్లాడు. ఇప్పుడు హీరో యొక్క మన్మథ లీలలకు హీరోయిన్ అడ్డుగా ఉంది కదా, అందువల్ల ఈమెను 2 వారాల పాటు వేరే ఎక్కడికైనా పార్సల్ చేసి తాను విలన్ తో చాలా సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. అందుకు ఒక ప్లాన్ వేశాడు. ఫస్ట్ హీరోయిన్ తో ఏం చెప్పాడంటే, ఏమ్మా నావల్ సక్సెస్ కావడం వల్ల నాకు ఒక ప్యాకేజీ వచ్చింది, నువ్వు నేను ఇద్దరము కలిసి కొరియాకు ట్రిప్ కు వెళ్దాం, నేను టికెట్లు కూడా బుక్ చేసా అని హీరో చెప్పాడు. అప్పుడు ఆమె కూడా ట్రిప్ కు ఒప్పుకుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలోనే హీరో యొక్క ఫ్రెండ్ హీరోకు కాల్ చేశాడు. ఏరా మన నావల్ కు సంబంధించి ఒక ముఖ్యమైన పని ఉంది, వెంటనే ఆఫీస్ కు బయలుదేరి వచ్చేయి అని చెప్పాడు. అప్పుడు హీరో, రే నేను నా భార్యతో కలిసి వేరే ఊరికి వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారా, నేను రాలేను అని చెప్పి హీరో కాల్ కట్ చేశాడు. ఇదంతా కూడా ఎదురుగా ఉండి హీరోయిన్ వింటోంది. మళ్ళీ ఆమె ఫోన్ తీసుకుని ఫ్రెండ్ కు కాల్ చేస్తే హీరోకు ఇంతకు ముందు ఏం చెప్పాడో ఇప్పుడు హీరోయిన్ కు కూడా అదే చెప్పాడు. సరేరా నీ ఫ్రెండ్ వర్క్ ఉందని చెప్తున్నాడు కదా, అందువల్ల నువ్వు ఇక్కడే ఉండి వర్క్ చూసుకో, నేను నా ఫ్రెండ్ జెనీని తీసుకుని కొరియాకు వెళ్ళొస్తా అని చెప్పింది. మరుసటి రోజు హీరోయిన్ కొరియాకు బయలుదేరి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో హీరో అతని చిన్న కొడుకు మాత్రమే ఉన్నారు. అప్పుడు హీరో ఇంటికే విలన్ ను రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఈ పిల్లోడు విలన్ ను చూశాడు. రేపు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఈ ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందని చెప్తాడేమోనని భయపడ్డాడు. అందువల్ల ఆ పిల్లాడికి ఏం చెప్తున్నాడంటే, రే నువ్వు ఈ అమ్మాయిని బిగ్ బ్రదర్ అని పిలవాలి అని చెప్పాడు. హీరోయిన్ లేకపోవడంతో హీరో ఇక ఫుల్ గా రెచ్చిపోయాడు. లలిత కళలో 64 అంటే ఇతడు 65ది కూడా క్రియేట్ చేసి అదంతా విలన్ పై చూపించాడు. కొన్నాళ్ల తర్వాత ట్రిప్ కు వెళ్లిన హీరోయిన్ ఇంటికి వచ్చింది. కొరియా నుంచి ఆమె ఏమైతే కొనుక్కు వచ్చిందో అవన్నీ బయట పెట్టింది. ఇంకోవైపు బాత్రూమ్ కు వెళ్లిన హీరో మెసేజ్ చేస్తున్నాడు, నా భార్య వచ్చిందమ్మా, అందువల్ల నేను రాలేకుండా ఉండలేను, ఈ రాత్రికి ఏదో ఒక సాకు చెప్పి తప్పకుండా నీ దగ్గరకు వస్తా అని మెసేజ్ పెట్టాడు. ఆమె రిప్లై చూసి హీరో షాక్ అయిపోయాడు. నువ్వు ఇక్కడికి రావాలంటే 30,000 తీసుకుని రా అని పెట్టింది. ఏమ్మా నువ్వు మా ఇంట్లో ఉండడానికి నెలకే నేను 30,000 తీసుకుంటున్నాను, కానీ నేను 5 నిమిషాలు వచ్చిపోవడానికి 30,000 అడుగుతావా అని మెసేజ్ పెట్టాడు. నాకు హోటల్ భోజనం వద్దు, ఇక ఇంటి భోజనమే తింటానని హీరోయిన్ దగ్గరకు వెళ్ళాడు. కానీ ఈమె ఎప్పుడు హీరోను దూరం పెడుతుంది కదా, బెలూన్స్ కూడా ఇప్పుడు స్టాక్ లో లేవని చెప్పి అతన్ని వెళ్లిపోమ్మని అంది. అటు ఒప్పుకోవట్లే ఇటు ఒప్పుకోవట్లే. అరే ఏంట్రా ఇది, వీళ్ళిద్దరిని మర్చిపోవాలంటే నా మైండ్ ను డైవర్ట్ చేయాలని అనుకున్నాడు. జిమ్ కు వెళ్ళాడు. వీడియో గేమ్స్ ఆడుతూ మైండ్ ను డైవర్ట్ చేసుకుంటున్నాడు. ఒక రోజు హీరోయిన్ హీరో ఇద్దరు అపార్ట్మెంట్ కు వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరకు వచ్చారు. ఆ లిఫ్ట్ లో వీరికంటే ముందే విలన్ ఉంది. పక్కనే భార్య ఉందని చెప్పి హీరో భయపడుతూనే లోపలికి వెళ్ళాడు. కానీ హీరో వెనక ఉన్న విలన్ ఊరికే ఉంటుందా, హీరో ఒంటిపై అక్కడక్కడ చేతులు వేస్తూ అతన్ని ఉడికెత్తిచ్చింది. ఎలాగోలా చేసి భార్యకు తెలియకుండా నెమ్మదిగా హీరో లిఫ్ట్ నుంచి బయటపడ్డాడు. కానీ ఆ విలన్ యొక్క అరాచకం ఇంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాతే తను ఆటను ప్రారంభించింది. అది ఎలాగంటే హీరో తన కొడుకును తీసుకొద్దామని చెప్పి స్కూల్ కు వెళ్ళాడు. టీచర్ ను వెళ్లి నా కొడుకును పంపించండి అని అడిగితే, ఆల్రెడీ మీ కొడుకును ఒకరు తీసుకెళ్లారు కదండి అంది. మీ కొడుకే ఆమెను బిగ్ బ్రదర్ అన్నాడండి, అందుకే ఇచ్చి పంపించామని చెప్పింది. ఆ విలన్ తన కొడుకును తీసుకుపోయిందని అతనికి అర్థమైపోయింది. ఇందుకే ఆమె ఎందుకు తీసుకుపోయినట్లు అని ఏం అర్థం కావట్లేదు. అయ్యో నా కొడుకును ఎక్కడికి తీసుకువెళ్ళింది అని హీరో రోడ్ల వెంట తిరుగుతున్నాడు. అప్పుడు విలన్ ఒక లొకేషన్ ను షేర్ చేసింది. ఇప్పుడు కార్ లో హీరో ఆ లొకేషన్ కు వెళ్తున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళగానే నా కొడుకును ఎందుకు తీసుకువెళ్ళావే అని అరుస్తున్నాడు. హలో కోప్పడకండి, నేను చెప్పాల్సింది చెప్తా అంది. ఇన్నాళ్లుగా నన్ను మీరు ఎలా యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 50,000 రూపాయలు నా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అని విలన్ అడిగింది. నా వల్ల కాదు అని చెప్పి హీరో ఇంటికొచ్చాడు. కానీ ఆ విలన్ ఇంతటితో వదిలేలా లేదు. ఒకరోజు హీరో తన ఇంటి ముందు ఉన్న క్రమంలో ఆ పిల్లుడి యొక్క స్కూల్ బ్యాగ్ ను అక్కడ పెట్టింది విలన్. నువ్వు గాని డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకును చంపి పడేస్తా అని బెదిరించేటట్లు ఆ ఐడి కార్డ్ మీద ఏదేదో రాసింది. ఇప్పుడు అనవసరంగా ఆమె దగ్గర చిక్కుకుపోయానే అని హీరో ఫీల్ అవుతున్నాడు. ఇక వేరే దారి లేదు, ఆ డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు. విలన్ అకౌంట్ కు వెంటనే 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక దీంతో ఆమె ఆటలు అయిపోతాయేమో అనుకున్నాడు
అనుకున్నాడు. కానీ అది ఇంకా ప్రారంభమే అని తెలిసింది. ఒక రోజు హీరో హీరోయిన్ కింద వాళ్ళ ఫ్లాట్ లో కూర్చుని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పై ఫ్లాట్ నుంచేని ఊ ఆ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు గోలలు కింద ఉన్న హీరోకు బాగా వినిపిస్తున్నాయి. హీరోయిన్ ఎప్పుడు ఫోన్ లో బిజీగా ఉంటుంది. అందువల్లేనేమో ఆ సౌండ్స్ ఆమెకు వినిపించట్లేదు. కానీ హీరో యొక్క చెవులు పగిలిపోయేలా ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ ఈమె సమస్య ఏంటి అడుగుద్దామని హీరో పైకి వెళ్ళాడు. నీ సమస్య ఏంటమ్మా అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పిన మాట విని షాక్ అయిపోయాడు. ఇదిగో చూడయ్యా, మనం ఇద్దరం కలుసుకున్న వీడియో ఫుటేజ్ నా దగ్గర జాగ్రత్తగా ఉంది. ఇది ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి నీ పరువు తీయకూడదంటే $10 మిలియన్ నాకు ఇవ్వాల్సిందే అంది. నువ్వు ఆ డబ్బు ఇచ్చావనుకో ఈ ఇంటిని కాల్ చేసి నా పార్ట్నర్ నేను వెళ్ళిపోతాను. ఈ గ్యాప్ లో నన్ను ఏదైనా చెయ్యాలని అస్సలు అనుకోకు. ఎందుకంటే ఒక వీడియో కాపీని నా ఫ్రెండ్ కూడా ఇచ్చి పెట్టాను. నాకు ఏమైనా అయ్యిందని తెలియగానే ఆమె దాన్ని ఇంటర్నెట్ లో పబ్లిష్ చేస్తుంది. నావెల్స్ రాసి నువ్వు ఎంత డబ్బు సంపాదించావు, అందులో ఒక 10 మిలియన్ ఇవ్వడంలో తప్పేముందమ్మా అంది. నీకు 5 రోజులు టైం ఇస్తున్నా, ఆ లోపు నేను అడిగిన డబ్బును రెడీ చేసుకో అంది. అప్పుడు ఇదంతా ఎవరికి చెప్పుకుని బాధపడాలో హీరోకు అర్థం కావట్లేదు. చివరకు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. అందులో ఒక అతడు లాయర్. ఆ క్రిమినల్ లాయర్ ఒక ఐడియా ఇస్తున్నాడు. రే, ఇందులోంచి నువ్వు తప్పించుకోవడానికి రెండు దారులున్నాయి. ఒకటి, ఆమె అడిగినట్లు డబ్బు ఇవ్వాలి, లేదంటే ఆమెను వేసేసేయరా అంటున్నాడు. చంపడం ఈజీ, కాకపోతే అందులోంచి బయటపడడమే కష్టం. ఈ మధ్యలో చాలా మందిని సీసీటీవీ కెమెరాల ద్వారానే పట్టుకుంటున్నారు. కానీ నీకు అలాంటి భయం కూడా లేదు, ఎందుకంటే మీ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు లేవు కదా అని ఆ క్రిమినల్ లాయర్ అన్నాడు. నేను చెప్పినట్లుగా ఆమెను చంపేసి డెడ్ బాడీ దొరకకుండా చూసుకో అని లాయర్ అన్నాడు. అప్పుడు హీరోకు మస్తు కోపం వచ్చింది. రేయ్, ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఐడియా ఇవ్వరా అంటే ఇంకో సమస్యలో ఇరుక్కుపోయేలా చేస్తున్నావేంట్రా అన్నాడు. మాట్లాడకుండా ఆమె అడిగిన డబ్బును ఇచ్చేస్తాను, నన్ను వదిలేయనరా బాబోయ్ అన్నాడు. అప్పుడు హీరో బ్యాంక్ లో ఉన్న డబ్బును విత్డ్రా చేయడానికి రిక్వెస్ట్ ఇచ్చాడు. ఇతడు అడిగిన డబ్బు రెడీ కావడానికి 2-3 రోజులు అవుతుంది. ఆ గ్యాప్ లో ఒక రోజు హీరోయిన్ తన కొడుకును బాల్కనీలో పట్టుకుని మస్తు కొడుతోంది. అప్పుడు అపార్ట్మెంట్ యొక్క సెక్యూరిటీ హీరోయిన్ ను పట్టుకుని ఎందుకండి ఇలా కొడుతున్నారు అని ఆపింది. అదే టైంలో అక్కడికి వచ్చిన హీరో హీరోయిన్ దగ్గర నుంచి తన కొడుకును తీసుకున్నాడు. ఏంటమ్మా నీ సమస్య, నీకేదైనా సమస్య ఉంటే నీ డాక్టర్ డ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అన్నాడు. మొదట నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత నీతో మాట్లాడతా అని చెప్పి ఇప్పుడు సెక్యూరిటీతో మాట్లాడుతున్నాడు. ఏం లేదండి, నా భార్య రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా, అందువల్ల కొంచెం మెంటల్ స్ట్రెస్ లో ఉంది, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని సెక్యూరిటీని హీరో పంపించాడు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన హీరో ఒక సెక్యూరిటీ కెమెరాను ఇంట్లో అమర్చాడు. ఇందులో హీరోయిన్ కు కొంచెం కూడా ఇష్టం లేదు. ఏంట్రా, నువ్వు ఇంట్లో లేని సమయంలో మన కొడుకును ఏదైనా చేస్తానన్న భయంతో నువ్వు ఇంట్లో సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేస్తున్నావా అంటోంది. ఇదంతా నాకు అస్సలు నచ్చలేదు, ఆ కెమెరాని తీసేయండి. అలా ఏం కదమ్మా, ఊరికే అలా మనం ఇంట్లో లేనప్పుడు కూడా సెక్యూరిటీగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ తగిలిస్తున్నా అన్నాడు. హీరోయిన్ చెప్తున్నా వినకుండా హీరో కెమెరాను ఫిక్స్ చేశాడు. బ్యాంక్ లో డబ్బు అడిగాడు కదా, ఈ రోజు ఇస్తామని చెప్పారు. రాత్రి 7 గంటలకు డబ్బు వస్తుంది, రెడీగా ఉండు అని విలన్ కు హీరో మెసేజ్ పంపించాడు. ఆ రోజు రాత్రే ఈ విలన్ పైనుంచి పడి కింద చనిపోయింది. క్రైమ్ సీన్ కు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకోవైపు హీరో హీరోయిన్ ఇంటి లోపల భయపడుతూ ఏడుస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని హీరోయిన్ ఏడుస్తుంటే, నువ్వేం భయపడకమ్మా, అంతా నేనే చేశానని పోలీసులకు చెప్తాను, నువ్వు కెనడాలో ఉన్న మీ అమ్మాయి ఇంటికి వెళ్ళు, ఇక్కడ ఏం జరిగినా కూడా నేను చూసుకుంటా అని ఓదార్చాడు. ఇక ఆమెను కెనడాకు పంపించాడు. ఆ తర్వాత విలన్ యొక్క ఇంటిని పోలీసులు చెక్ చేశారు. ఒకానొక సమయంలో ఒక పేపర్ లో విలన్ ఏమని రాసింది, నేను ఈ అడ్రస్ లో ఉన్న హీరోకు 15,000 చేతికిస్తాను, మిగతా 15,000కు అతడు నన్ను ఏమైనా చేసుకోవచ్చు అని రాసి హీరోకి ఇచ్చింది కదా. మంచం కిందనే కదా ఆ పేపర్ పడిపోయింది. ఆ పేపర్ ను కనిపెట్టి బయటకు తీశారు. అంతేకాకుండా లిఫ్ట్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వాళ్ళు బయటకు తీశారు. హీరోకు ఆ విలన్ కు ఇద్దరికి మధ్య రిలేషన్షిప్ ఉన్నదనేది వాళ్ళు గుర్తించారు. అప్పుడు హీరోను పట్టుకుని ఇన్వెస్టిగేషన్ కోసం స్టేషన్ కు తీసుకెళ్తున్నారు. విచారణ రూమ్ లోకి వెళ్లే ముందు హీరో తన దగ్గర ఉన్న ఒక టాబ్లెట్ తీసి నోట్లో వేసుకున్నాడు. ఇంకా కొన్ని టాబ్లెట్లు ఉన్నాయి, వాటిని డస్ట్ బిన్ లో వేశాడు. ఆ తర్వాత విచారణ రూమ్ లోకి వెళ్లి కూర్చున్నాడు. మీకు విలన్ కు మధ్య ఏదైనా రిలేషన్షిప్ ఉందా అని పోలీసులు అడిగారు. సార్, ఆమె మా ఇంట్లో అద్దెకు ఉంది, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్పాడు. కానీ హీరోకు వ్యతిరేకంగా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కదా, ఆ ఎవిడెన్స్ అన్నిటినీ కూడా పోలీస్ ఆఫీసర్ హీరోకు చూపించాడు. ఆధారాలు చెప్పిన తర్వాత హీరో నిజం చెప్పడం ప్రారంభించాడు. అవునండి, నాకు విలన్ కు ఒక కనెక్షన్ ఉండింది, కానీ ఒకానొక సమయంలో ఆమె నా భార్యకు విడాకులు ఇవ్వాలని
ఫోర్స్ చేసింది. నేను కుదరదని చెప్పడం వల్ల ఆమె ప్రేమ ఫలించలేదు కదా, అందువల్ల ఆ బాధలో పైనుంచి దూకి చనిపోయిందేమో అని హీరో అన్నాడు. అప్పుడు పోలీసులు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఏమండి, మీరు చెప్పినట్లు జరగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే విలన్ యొక్క డెడ్ బాడీని మేము చెక్ చేసి చూసాం. ఆమె గోళ్లలో కాపర్ పెయింటింగ్ ఉండింది. మీరు ఆమెకు ఇల్లు అద్దెకిచ్చారు కదా, ఆ ఇంటి యొక్క బాల్కనీలో ఒక రాడు ఉంది, దానికి కాపర్ పెయింట్ వేశారు. విలన్ తనంతట తానుగా అక్కడి నుంచి కిందకు దూకాలనుకుంటే ఆ గోర్లలోకి ఆ పెయింటింగ్ వచ్చే ఛాన్సే లేదు. దీన్ని బట్టి చూస్తే ఆమెను ఎవరో పైనుంచి కిందకు తోసేయడానికి ప్రయత్నించారు. ఆ టైంలోనే ఆ విలన్ బాల్కనీ రాడును పట్టుకుని రక్షించుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడే ఆమె గోర్లలోకి ఆ కాపర్ పెయింటింగ్ పోయింది. దీనికి మీరేమంటారు అని పోలీసులు అడిగారు. హీరో తన మైండ్ లో ఆ విలన్ ను ఇతడే పైనుంచి కిందకు తోసేసినట్టు ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, అవునండి, ఆమె నా భార్యకు డివోర్స్ చేయమని టార్చర్ చేసింది. ఒకానొక సమయంలో గొడవ పెద్దదైంది, అందువల్ల నేనే ఆమెను పైనుంచి కిందకు తోసేసా అన్నాడు. ఇంతసేపు హీరోను విచారించారు కదా, ఆ ఫుటేజీని ఒక ఇన్స్పెక్టర్ ప్లే చేశాడు. పోలీసులతో హీరో మాట్లాడేటప్పుడు చేతులు తడుముకోవడం, నీళ్లు నమలడం, కళ్ళను అటు ఇటు తిప్పడం, ఇదంతా చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హీరో ఏదో అబద్ధం చెప్తున్నాడు అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. ఇతడు పెద్ద కేడీ లాగా ఉన్నాడే అని పోలీసులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక పోలీస్ ఏమంటున్నాడంటే, మొదట్లో హీరో అబద్ధం చెప్పాడు, చివరకు నేనే ఆ అమ్మాయిని పైనుంచి కిందకు తోసేసానని నిజం చెప్పాడు కదా అంటున్నారు. ఇంకేంటి, అతన్ని లోపలే వేద్దామని అంటున్నారు. అప్పుడు ఇన్స్పెక్టర్, ఇక్కడే నాకు ఒక పాయింట్ డిఫరెంట్ గా అనిపిస్తోంది. అతడు నిజాన్ని ఒప్పుకునేటప్పుడు ముక్కుపై చేతులు పెట్టి అటు ఇటు తడుముకున్నాడు. అప్పుడు అతని ముఖమంతా ఎర్రబారింది. ఎవరైతే నిజాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పాలని అనుకుంటారో వాళ్ళ ముఖమే ఇలా ఎర్రబారిపోతుంది. ఇతడు నేనే ఆ విలన్ ను పైనుంచి కిందకు తోసేశాను అని చెప్పేటప్పుడు అతని ముఖం ఎర్రబారిపోయింది. దీన్ని బట్టి చూస్తే అతడు చెప్పేది అబద్ధమేమో, విచారిస్తేనే నిజం తేలుతుంది అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఆ రోజు రాత్రి అనుకోకుండా స్టేషన్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని ఇన్స్పెక్టర్ చెక్ చేశాడు. అప్పుడు హీరో స్టేషన్ లోకి వచ్చేటప్పుడు అతని చేతిలో ఉన్న టాబ్లెట్లను డస్ట్ బిన్ లో పారేశాడు కదా, దాన్ని ఇన్స్పెక్టర్ చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లి హీరో పడేసిన ఆ మాత్రలను తీసుకున్నాడు. ఆ తర్వాత హీరో దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్, ఈ మాత్రలు మీకు గుర్తున్నాయా? మీరు బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు ఈ మాత్రలను ఉపయోగిస్తారు. ఇది యూజ్ చేస్తే కంటిన్యూగా యూరిన్ వస్తూనే ఉంటుంది. అంతేకాదు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మీరు విచారణ రూమ్ కు వచ్చేటప్పుడు ఇందులోని ఒక టాబ్లెట్ మాత్రం తీసి నోట్లో వేసుకుని మిగతావి డస్ట్ బిన్ లో వేశారు. ఎందుకు ఇలా చేశారు? ఏ నిజాన్ని కూడా దాచకుండా మాకు చెప్తేనే మేము ఏదైనా చేయగలం. ఏదున్నా కూడా నిజం చెప్పండి అని ఇన్స్పెక్టర్ తనంతట తానుగా నిజం చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఇన్స్పెక్టర్ చెప్పాను కదా, ఆ హత్య చేసింది నేనే, ఇంతకు మించి నేనేం చెప్పలేను అని హీరో అన్నాడు. ఆ తర్వాత పోలీసులు హీరో ఇంటికి సర్చింగ్ కు వెళ్లారు. ఇంటిని చెక్ చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో హీరోయిన్ యూజ్ చేసే కోట్ ను ఒక పోలీస్ కనిపెట్టాడు. అంతేకాకుండా హీరో ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టాడు కదా, దాని మెమరీ కార్డ్ ను కూడా పోలీసులు తీసుకున్నారు. అంతేకాకుండా హీరోయిన్ యొక్క డైరీ ఇన్స్పెక్టర్ కు దొరికింది. ఇన్స్పెక్టర్ ఆ డైరీ చదువుతుంటే మనకు ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. ప్రతిరోజు ఏం జరిగిందో హీరోయిన్ ఆ డైరీలో చాలా వివరంగా రాసింది. హీరోకు విలన్ కు ఒక అఫైర్ ఉంది కదా, ఇప్పటి వరకు ఈ విషయం హీరోయిన్ కు తెలియదని మనము హీరో అనుకుంటున్నాం. కానీ ఈ అఫైర్ ఎప్పుడో హీరోయిన్ కు తెలిసిపోయింది. 50,000 ఇంటిని 30,000కే హీరో అద్దెకిచ్చాడు కదా, అది కూడా అమ్మాయికి. అప్పుడే హీరో ఏదో గోల్మాల్ చేస్తున్నాడనేది ఆమెకు అర్థమైంది. అందువల్ల హీరోపై నిఘా పెట్టింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అఫైర్ ను కూడా కనిపెట్టింది. కనిపెట్టిన తర్వాత ఇక నేను ప్రాణాలతో ఉండను అని చెప్పి హీరోయిన్ తన కొడుకును తీసుకుని బాల్కనీకి వెళ్లి దూకుతా అంది. అప్పుడు హీరోనే ఆమెను ఆపాడు. డైరీలో ఆమె రాసింది పోలీసులు చదివిన తర్వాత సీసీటీవీ కెమెరా మెమరీ కార్డు ఉంది కదా, అందులో ఆ ఫుటేజ్ ని చూశారు. హీరోయిన్ రాసింది నిజమే అని ఇన్స్పెక్టర్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ తర్వాత పక్క పేజీని చదువుతున్నాడు. అందులో ఏముందంటే, ఒక రోజు బాల్కనీలో నా కొడుకును నేను బాగా కొడుతున్నాను. అప్పుడు నా భర్త వచ్చి నన్ను ఆపాడు. ఏమ్మా, నీకు స్ట్రెస్ గా ఉంటే నీ డాక్టర్ ను వెళ్లి కలవచ్చు కదా అని అతడు నాతో అన్నాడని ఆమె డైరీలో రాసుకుంది. అది చదివిన ఇన్స్పెక్టర్ డాక్టర్ ను వెళ్లి కలిసి హీరోయిన్ గురించి అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు. అతడు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇన్స్పెక్టర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్ లో హీరోయిన్ డైరీలో ఏమేమి రాసిందో మళ్ళీ చదువుతున్నాడు. ఒక రోజు రాత్రి మొత్తం హీరో ఇంటికి రాలేదు కదా, అప్పటి నుంచేని హీరోపై ఈమెకు సందేహం స్టార్ట్ అయింది. హీరో చెప్తుంటే నమ్మినట్లు అతని ముందు సీనేసింది. కానీ ఇకపై హీరో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని వాచ్ చేయడానికి హీరో జిమ్ కు వెళ్లేటప్పుడు నీతో నేను వస్తా అని మంకు పట్టు పట్టి వెళ్ళింది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ను కొరియాకు పంపడానికి ప్లాన్ వేశాడు కదా, అప్పుడు కూడా హీరోయిన్
హీరోయిన్ నేను నా ఫ్రెండ్ తో వెళ్తా అని చెప్పి ఆ ఫ్రెండ్ కు కాల్ చేస్తున్నట్లు డైనింగ్ టేబుల్ నుంచి లేచి వెళ్ళింది. యాక్చువల్ గా అప్పుడు ఆమె ఎవరికి ఫోన్ చేయలేదు. ఎలాగూ నా భర్త నన్ను పంపించి ఇంట్లో ఏదో చేయబోతున్నాడు, అది ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పి ఇంట్లో ఉన్న ఒక టెడ్డీ పేరులో రహస్యంగా కెమెరా అమర్చింది. ఆ కెమెరా ద్వారా ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం ఈమె చూసింది. ఇలాగే ఇన్స్పెక్టర్ హీరోయిన్ యొక్క డైరీని చదువుతున్న క్రమంలో డాక్టర్ ఫ్రీ అయ్యాడు. అప్పుడు డాక్టర్ ని కలిసి హీరోయిన్ మీ దగ్గరికి ఎందుకోసం ట్రీట్మెంట్ కు వచ్చింది అని అడిగాడు. అయ్యయ్యో ఆమె చాలా డేంజర్ కదండి. 3 ఏళ్ల క్రితం ఆమె నా దగ్గరికి ట్రీట్మెంట్ కు వచ్చింది. కానీ ఆమెకు ఏం వ్యాధి ఉందో ఆమెంతటా ఆమె చెప్పలేదు. నేను ఆమె యొక్క ఫ్రెండ్స్ ను విచారించినప్పుడు ఆమె ఎప్పుడూ అబద్ధం చెప్తుందని తెలిసింది. ఇలాంటి ఒక వ్యాధి ఉన్న వాళ్ళు నాకు ఆ వ్యాధి ఉన్నట్లు అసలు ఒప్పుకోరు. అందువల్ల దానికి సంబంధించిన టాబ్లెట్స్ ను నేను రాసిచ్చాను. ఆ తర్వాత నేను హీరోయిన్ ను చూడనే లేదని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే హీరోయిన్ అబద్ధాలు చెప్తుంది అని ఇన్స్పెక్టర్ కు తెలిసింది. ఇకపై జరిగే సంఘటనలన్నీ కూడా హీరోయిన్ పై పోలీసులకు సందేహాన్ని ఏర్పరిచాయి. ఆ ఇంట్లో నుంచి హీరోయిన్ కు సంబంధించిన ఒక కోట్ ను కనిపెట్టారు కదా, ఆ కోట్ కు ఏ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే ఉపయోగించారో ఇదే ఫ్యాబ్రిక్ మెటీరియల్ చనిపోయిన విలన్ యొక్క శరీరంలో దొరికింది. ఆ విలన్ పైనుంచి కింద పడి చనిపోయింది కదా, ఆ టైమింగ్ లో హీరో స్పాట్ లో లేనేలేడు. అతడు వేరే చోట ఉన్నట్లు రికార్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఏం తెలిసిందంటే ఆ విలన్ పైనుంచి కింద పడి చనిపోయిన తర్వాత జనం గుమికూడారు. అప్పుడే హీరో టాక్సీలో వచ్చి దిగాడు. అదంతా నేను కల్లారా చూశాను అని సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు చెప్పాడు. అసలు స్పాట్ లోనే లేని హీరో ఆ విలన్ ను పైనుంచి కిందకు ఎలా తోసేయగలడు? దీన్ని బట్టి చూస్తే హీరో చెప్పేదంతా అబద్ధం. హీరోయిన్ యొక్క కోట్ కు ఉన్న ఆ ఫ్యాబ్రిక్ విలన్ యొక్క డెడ్ బాడీ దగ్గర దొరికింది. ఇప్పుడు ఆ డైరీ చదివినప్పుడు విలన్ కు హీరోకు అఫైర్ ఉన్నట్లు హీరోయిన్ కు తెలిసింది. ఈ కోపం వల్ల హీరోయిన్ విలన్ ను పైనుంచి కిందకు తోసి ఉండొచ్చు కదా, అందువల్ల ఇప్పుడు హీరోయిన్ పై సందేహపడుతున్నారు. ఆమెను స్టేషన్ కు తీసుకువచ్చి ఆమె డైరీని ఆమెకే చూపించి విచారిస్తున్నారు. అప్పుడు ఆమె ఇలాంటి ఒక డైరీని నేను మెయింటైన్ చేసిందే లేదు అని చెప్పింది. ఆల్రెడీ డాక్టర్ ఏం చెప్పాడు? ఈమె అబద్ధాలు చెప్తుందని చెప్పాడు కదా. ఆమె చెప్పేదంతా అబద్ధం అని తెలిసినా కూడా నిజం ఆమె నోటి నుంచే చెప్పించాలని ఈ పోలీసులు అనుకుంటున్నారు. ఏమండి, మీ ఇంట్లో దొరికిన మీ హ్యాండ్ రైటింగ్ అంతేకాకుండా డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాచ్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇది మీ రైటింగే, అందువల్ల మీరు నిజం ఒప్పుకోండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. అప్పుడు బాగా ఆలోచించిన హీరోయిన్ నా భర్తే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు అంది. చివరి వరకు నేను హత్య చేయలేదంటోంది. పోలీసులు ఎంత విచారించినా వారి దారికి రావట్లేదు. ఎవిడెన్స్ చూసినప్పుడు హీరోయిన్ నే ఆ విలన్ ను పైనుంచి కిందకు తోసినట్లు ఉన్నాయి. కానీ హీరో మాత్రం నేనే ఆమెను కిందకు తోసేశానని చెప్పి జైల్లో కూర్చున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమంటున్నాడంటే నిజమైన హంతకులను పట్టుకోవాలి, అందువల్ల వీళ్ళను విడుదల చేసినట్టు విడుదల చేసి ఫాలో చేయండి అని చెప్పాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరిని స్టేషన్ నుంచి విడుదల చేశారు. ఇంటికి పోయే దారిలో అప్పుడు హీరో ఆమెను చాలా బతిమిలాడుతున్నాడు. ఏమ్మా, పోలీసుల దగ్గర నేనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాను, కానీ వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారో అర్థం కావట్లేదు అన్నాడు. నన్ను నమ్ము అని ఆమెను బతిమిలాడుతున్నాడు. కానీ ఆమె అస్సలు వినకుండా టాక్సీ పట్టుకుని అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అపార్ట్మెంట్ బయట ఇద్దరు పోలీసులు వీళ్ళు ఏం చేస్తున్నారు అని నిఘా పెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి అయ్యి 7 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు నిద్రపోతున్న హీరోను హీరోయిన్ లేపింది. ఏమయ్యా, మన బిడ్డను ఆంటీ ఇంట్లో వదిలిపెట్టాం కదా, వెళ్లి తీసుకొద్దాం పదా అంది. అప్పుడు హీరో వచ్చి కారులో ఎక్కాడు. ఎక్కేటప్పుడే హీరోయిన్ హీరోకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చింది. వీళ్ళు వెళ్తుంటే వెనకే పోలీస్ కారు ఫాలో అవుతూ వస్తోంది. అలా వెళ్లేటప్పుడు బాటిల్ ఇచ్చింది కదా, దాన్ని తీసి హీరో తాగాడు. అంతే, మరుక్షణమే మైకంలో పడ్డాడు. అతడు మైకంలో పడ్డ విషయం పోలీసులకు తెలియకూడదని చెప్పి అతడు పెట్టుకున్న గ్లాసెస్ తీసి కూలింగ్ గ్లాస్ పెట్టింది ఆమె. ఆ తర్వాత హీరో మొబైల్ తీసి కిందకు విసిరేసింది. అప్పుడు ఈ కారును పోలీస్ కారు వెంబడిస్తూ వచ్చింది కదా, ట్రాఫిక్ ఫుల్ గా ఉండడం వల్ల ఒకానొక సమయంలో ఆ కారును పోలీసులు మిస్ అయ్యారు. ఇప్పుడు హీరోయిన్ హీరోను ఒక పాడుబడిన గోడౌన్ లో కట్టేసి పెట్టింది. దీనంతటికి హెల్ప్ చేసింది కారును నడుపుకుంటూ వచ్చిన ఒక డ్రైవర్. అతడేమంటున్నాడంటే, ఏమ్మా, నీకు నీ భర్తకు మధ్య గొడవలు ఉన్నాయని అతన్ని కిడ్నాప్ చేయాలని చెప్పావు, దానికి నేను సాయం చేశాను. ఆ తర్వాత నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నన్ను వదిలేయని అన్నాడు. డ్రైవర్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చి కట్టేయబడిన హీరో ముందు నిలబడింది. ఏమ్మా, నన్నెందుకు ఇలా చేశావు? నేను ఆల్రెడీ పోలీసులకు ఆ విలన్ ను నేనే చంపానని చెప్పాను. వాళ్ళు ఎందుకోసం నన్ను రిలీజ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇదే నిజమమ్మా, నిన్ను ఇరికించాలని నేనేం చేయలేదు అని హీరో అంటున్నాడు. అప్పుడామె రే అమాయకుడులా నటించకురా, నువ్వే హత్య
హత్య చేశానని చెప్పినా కూడా పోలీసులు నన్ను పిలిచి ఎందుకు విచారించారు, నువ్వు ఏదో గోల్మాల్ చేశావు అని హీరోయిన్ అంటోంది. అప్పుడు హీరోయిన్ తో మాట్లాడుతున్న హీరో ఇచ్చాడు చూడండి మనకొక ట్విస్ట్. ఏమే దీని అంతటికి కారణం ఎవరు, విలనే కదా. నీకు డబ్బు కావాలంటే నన్ను అడగొచ్చు కదా, ఎందుకు ఆ విలన్ ని సెట్ చేసి నా దగ్గరికి పంపించావు అన్నాడు. యాక్చువల్ గా హీరో చెప్పిందంతా నిజమే. హీరో దగ్గర నుంచి డబ్బు కొట్టేయడానికి హీరోతో క్లోజ్ గా ఉండని చెప్పి విలన్ ను పంపించిందే ఈ హీరోయిన్. ఇది హీరోకు ఎలా తెలిసిందంటే, ఒక రోజు విలన్ తన రూమ్ లో సౌండ్స్ కు సంబంధించిన ఆడియో పెట్టింది కదా. ఆ సౌండ్స్ ఎవరు విన్నా కూడా ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఆ సౌండ్ విన్నప్పుడు హీరోయిన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు, సైలెంట్ గా ఉండిపోయింది. అప్పుడే హీరోకు హీరోయిన్ పై అనుమానం కలిగింది. అప్పుడు హీరోయిన్ తాగే వాటర్ బాటిల్లో ఆమెకే తెలియకుండా ఒక మైక్ సెట్ చేశాడు. మైక్ ఉందన్న విషయం తెలియని హీరోయిన్ ఆ బాటిల్ ను పక్కనే పెట్టుకుని విలన్ ని హీరోయిన్ తన రూమ్ కు రప్పించుకుని ఏమందంటే, ఏమే నేను చెప్పినట్లుగా నా భర్తను $10 మిలియన్ అడిగావా అంది. $10 మిలియన్ అడిగాను, కానీ నీ భర్త దగ్గర చూస్తే చాలా డబ్బు ఉన్నట్లుందే. నేను నీకు సహకరించినందుకు $2 మిలియన్ ఇస్తానని చెప్పావు, కానీ అది ఇప్పుడు సెట్ అవ్వదు. నాకు డబ్బు ఎక్కువగా ఇస్తేనే ఇదంతా నీకు సెట్ చేసి ఇస్తా అని అంది. లేదంటే నీ భర్త దగ్గరికే వెళ్లి నిజం చెప్తా అని హీరోయిన్ ను ఈ విలన్ బెదిరించింది. అప్పుడు ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే హీరో కొడుకు చూసి, బిగ్ బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు, నాతోనే ఉండండి అని విలన్ ను చూస్తూ అన్నాడు. అప్పుడు హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. అందుకే బిడ్డను పట్టుకుని కొట్టింది. అక్కడ జరిగేదంతా కూడా మైక్ ద్వారా హీరో వింటున్నాడు. అందువల్ల కొడుకుకు ఆపద అని చెప్పి హీరోయిన్ నుంచి తన కొడుకును కాపాడుకున్నాడు. ఇదంతా కూడా హీరో హీరోయిన్ కు చెప్తున్న క్రమంలో ఇంకోవైపు హీరోయిన్ కు హెల్ప్ చేసిన డ్రైవర్ పోలీసులు వచ్చి ఆ డ్రైవర్ ను పట్టుకున్నారు. అతన్ని విచారిస్తే హీరోయిన్ కిడ్నాప్ చేసి హీరోని ఎక్కడ పెట్టిందో ఆ అడ్రస్ అతడు చెప్పాడు. ఇక పోలీసులంతా అక్కడికి బయలుదేరారు. ఈ విషయం అంతా తెలియని హీరోయిన్ హీరో యొక్క ఆస్తంతా తన పేరు మీదకి రాయించుకొని హీరోను చంపాలని అనుకుంటోంది. ఒక పత్రం అతని ముందు పెట్టి ఇందులో సైన్ పెట్టు అంటోంది. కానీ హీరో మాత్రం సైన్ పెట్టట్లేదు. అప్పుడు ఒక పెద్ద సుత్తి తీసిన హీరోయిన్ హీరో బ్యాక్ సైడ్ గట్టిగా కొట్టింది. నొప్పిని తట్టుకోలేక హీరో కింద పడ్డాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, ఏమ్మా నన్ను హత్య చేసి నువ్వెందుకు జైలుకు వెళ్తావు, ఇప్పుడు కూడా నీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను, పోలీసుల దగ్గరికి వెళ్లి నేనే హత్య చేశానని చెప్పి లొంగిపోతాను. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, మన ఇద్దరిలో ఎవరన్నా ఒకరు బయట ఉంటేనే కదా మన బిడ్డను బాగా చూసుకోగలరు. కావాలంటే ఆస్తంతా నీ పేరు పైకే ట్రాన్స్ఫర్ చేస్తాను, కానీ దయచేసి నా కట్లు విప్పే అంటున్నాడు. అప్పుడు అతని మాటలు విన్న హీరోయిన్, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానా, నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పి హీరో యొక్క కట్లను సగం వరకు విప్పింది. అలా విప్పేటప్పుడే ఆమె యొక్క మైండ్ సెట్ మారిపోయింది. ఈమె సైకోలకే పెద్ద సైకో కదా, అందువల్ల ఒకే మైండ్ సెట్ లో ఎలా ఉంటుంది. సగం కట్లు విప్పిన తర్వాత ఆమె మనసు మారింది. నేను నిన్నెలా నమ్మేది అంది. ఇప్పుడు తప్పించుకోవడానికి ఏవో స్టోరీలు చెప్పి తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లి అలాగే ఉల్టాగా మాట్లాడితే నేనేం చేసేది అంది. ఇక నీ మాటలు వినను, నిన్ను చంపడమే కరెక్ట్ అని చేతిలోకి గొడ్డలు తీసుకుంది. ఇక హీరోను నరకడానికి వస్తున్న క్రమంలో ఇంతకు ముందు హీరో యొక్క కాలు చేతులు పూర్తిగా కట్టి ఉండడం వల్ల ఏమీ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు సగం కట్లు విడిపోయాయి కదా, అందువల్ల హీరోయిన్ ను తోసేసి సగం కట్లతోనే కుంటుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా హీరోయిన్ వచ్చి పట్టుకుంది. బాగా కొట్టడంతో హీరో స్పృహ తప్పాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అతని కాళ్ళు చేతులు ఇనుప గొలుసులతో కట్టబడి ఉన్నాయి. అప్పుడు హీరో యొక్క తల వెనుక చెక్కలను కోసే సా మిషన్ రన్నింగ్ లో ఉంది. హీరోను కట్టిపెట్టిన పలక నెమ్మదిగా మిషన్ వైపు వెళ్తోంది. హీరో గాని అందులో చిక్కితే ఇక డెడ్ బాడీ అయినట్లే. కాపాడడానికి ఎవరైనా వస్తారా లేదా అని హీరో భయపడుతున్నాడు. కరెక్ట్ టైంలో అక్కడికి వచ్చిన పోలీసులు మిషన్ ను ఆఫ్ చేశారు. హీరోయిన్ ను అరెస్ట్ చేశారు. హీరో తప్పించుకున్నాడు. అతనికి ఏమీ కాలేదని తెలియగానే హీరోయిన్ కు పిచ్చి పట్టినట్లయింది. హీరోయిన్ అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. సీన్ కట్ చేస్తే హీరో హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతడు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చాడు చూడండి సూపర్ ట్విస్ట్. ఇంతసేపు మనం సినిమాలో చూసిందంతా నిజమని నమ్మాం కదా. అతడు ఏమంటున్నాడంటే, మీరు నమ్మడం కోసం నేనే ఇదంతా చేశాను, అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఇప్పటి వరకు హీరో చేసిందంతా ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. యాక్చువల్ గా హీరో ప్లాన్ ఏంటంటే విలన్ ను చంపి ఆ నేరం హీరోయిన్ పై వేయాలనేదే. అందుకోసం ఏం చేశాడంటే, మొదటగా ఇంట్లో సెక్యూరిటీ కెమెరా ఫిక్స్ చేశాడు. ఒకనొక సీన్ లో హీరోయిన్ కు హీరో విలన్ కు ఉన్న సంబంధం గురించి తెలిసిన తర్వాత ఈమె బిడ్డతో పాటు కింద పడడానికి ప్రయత్నించినట్లు చూసాం కదా. అప్పుడు హీరో కూడా వెళ్లి కాపాడాడు. యాక్చువల్ గా కింద పడబోయింది హీరోయినే కాదు, హీరోయిన్ యొక్క
గెటప్ లో ఉన్న హీరో యొక్క ఫ్రెండ్. అఫైర్ తెలియడం వల్ల హీరోయిన్ కు కోపం వస్తుందని పోలీసులను నమ్మించడానికి హీరో చేసిన పనే ఇదే. ఆ తర్వాత హీరోయిన్ డైరీ అని చెప్పి పోలీసులు ఒక డైరీని కనిపెట్టారు కదా, ఆ డైరీని రాసి పెట్టింది కూడా హీరోనే. మనం ఓపెనింగ్ లోనే చూసాం కదా, హీరోయిన్ కు సంబంధించిన ఫార్మ్స్ అన్ని కూడా హీరోనే ఫిలప్ చేస్తాడని. అదే చేతిరాత డైరీలో కూడా ఉంది. పోలీసులు ఆ ఫామ్ లో ఉన్న చేతిరాత, డైరీలో ఉన్న చేతిరాతను కంపేర్ చేశారు. ఇది హీరోయిన్ యొక్క చేతిరాతే అని చెప్పి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలాగూ హీరోయిన్ ను విచారించినప్పుడు అది నా డైరీ కాదని పోలీసులకు చెప్తుంది కదా, ఆమె చెప్పేది పోలీసులు నమ్మకూడదని చెప్పి అందుకోసమే హీరోయిన్ కు ట్రీట్మెంట్ ఇస్తున్నాడే. ఆ డాక్టర్ యొక్క పేరును అందులో మెన్షన్ చేశాడు. హీరో అనుకున్నట్లుగానే పోలీసులు వెళ్లి ఆ డాక్టర్ ను విచారించి హీరోయిన్ గురించి తెలుసుకున్నారు. హీరోయిన్ చెప్పేదంతా అబద్ధాలు అని ఆ డాక్టర్ చెప్పింది పట్టుకుని ఇకపై హీరోయిన్ చెప్పేది ఏది నమ్మకూడదని పోలీసులు కూడా నిర్ణయించుకున్నారు. ఇదంతా హత్య జరిగిన తర్వాత హీరోయిన్ ఇరికించడానికి హీరో చేసింది. ఇంతకీ హత్య ఎలా చేశాడు అన్న డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు దాని గురించే చెప్తున్నాడు. ఎప్పుడైతే తన భార్య తనను మోసం చేయడానికి ఒక అమ్మాయిని సెట్ చేసిందని హీరోకు తెలిసిందో అప్పుడే హీరోయిన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. హీరోయిన్ తాగే నీటిలో మత్తు మందు కలిపి ఆమెను మైకంలో పడేటట్లు చేశాడు. ఆ తర్వాత పై ఫ్లాట్ లో ఉన్న విలన్ దగ్గరికి వెళ్లి ఆమెకు $10 మిలియన్ ఇచ్చాడు. ఆమె దగ్గర నుంచి వీడియో ఫుటేజ్ తీసుకున్నాడు. దాని యొక్క కాపీ ఇంకా వేరే ఎవరి దగ్గర లేదని నిర్ధారించుకున్నాడు. ఏమా, నీకు $10 మిలియన్ డబ్బు ఇచ్చాను కదా, నాకు ఒకే ఒక కోరిక ఉంది, అది మాత్రం తీరుస్తావా అన్నాడు. నేను నిన్ను నా భార్య లాగే చూడాలి, అందువల్ల ఆమె యొక్క డ్రెస్ వేసుకునిరా అన్నాడు. తన భార్య యొక్క డ్రెస్ కూడా ఇచ్చాడు. అప్పుడు విలన్ ఆ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఆమె రాగానే ఆమెను మైకంలో పడేలా చేశాడు. ఆమె మైకంలో పడగానే హీరోయిన్ యూజ్ చేస్తుందే కోటు, అది తీసుకొచ్చి ఈమెపై రుద్దాడు. అందువల్లే విలన్ యొక్క డెడ్ బాడీ పై హీరోయిన్ యూజ్ చేసే కోటు యొక్క ఫ్యాబ్రిక్ ఉండింది. అంతేకాకుండా ఆ కాపర్ రాడు ఉంటుంది, దానిపైన ఈ విలన్ యొక్క చేతి గోర్లను రుద్దాడు. ఆ తర్వాత బాల్కనీ దగ్గరికి తీసుకువచ్చి తాళ్లతో ఊయలో ఒకటి కట్టాడు. మత్తులో ఉన్న విలన్ ను హీరో అందులో కూర్చోబెట్టాడు. విలన్ ను చంపడానికి ముందు ఒక పంది పిల్లను ఇంకో తాడుతో తయారు చేసిన తొట్టిలో కూర్చోబెట్టిన హీరో ఎవరూ తోయకుండానే ఒక మిషన్ ద్వారా ఆ పంది పిల్లను ఇక్కడి నుంచి దూరంగా తోసేసే కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఇంతకు ముందే చేశాడు. అది సక్సెస్ అయిన తర్వాతే ఈ ప్లాన్ కు రెడీ అయ్యాడు. ఇప్పుడు అతను తయారు చేసుకున్న మిషన్ ను కింద పెట్టాడు. కరెక్ట్ గా 2:45కు మిషన్ ఆన్ అయి ఆ తొట్టెలో ఉన్న మనిషి బయటకు విసిరి వేయబడేలా టైం సెట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వేరే చోట ఉన్నట్లు ఆధారాలు కూడా సృష్టించుకున్నాడు. హీరో బయట ఉన్నప్పటికీ టైం కాగానే తొట్టెలో ఉన్న విలన్ బిల్డింగ్ బయట విసిరి వేయబడింది. వెంటనే జనం గుమికూడారు. ఆ తర్వాత ఏమీ తెలియని ఎడ్డి పిల్లగాడి లాగా టాక్సీలో వచ్చి హీరో దిగాడు. ఒకానొక సమయంలో లాయర్ ఏం చెప్పాడు, హత్య చేయడం ఈజీ, తప్పించుకోవడం కష్టం, కానీ మీ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు కదా అన్నాడు. ఆ మాటలు గుర్తు పెట్టుకున్న హీరో సీసీటీవీ కెమెరాలు లేని విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందరూ కింద బిజీగా ఉన్న సమయంలో అతడు విలన్ ఇంటికి వెళ్లి సెట్ చేసిన మిషన్ ను తీసి తన ఇంటికి వచ్చి నేను విలన్ ను చంపేశానని భార్యతో చెప్పి ఏడ్చాడు. ఎలాగూ హీరో విలన్ కి ఉన్న రిలేషన్షిప్ కనిపెట్టి హీరోను పిలిచి విచారిస్తారని హీరోకు బాగా తెలుసు. అలా స్టేషన్ లో హీరోను విచారించేటప్పుడు నేనే హత్య చేశానని చెప్పినా పోలీసులు అది నమ్మకూడదనే ఉద్దేశంతో లోపలకు వెళ్లే ముందు టాబ్లెట్ వేసుకుని మిగిలినవి డస్ట్ బిన్ లో వేశాడు. ఆ తర్వాత పోలీసులతో మాట్లాడేటప్పుడు వారికి అనుమానం కలిగించేలా ఎన్నో జిమ్మిక్లు ప్లే చేశాడు. ఇదంతా అతని ప్లాన్ ప్రకారమే జరిగింది. హీరో హీరోయిన్ ఇద్దరిపై అనుమానం ఉండడం వల్ల ఇద్దరిని ఒకే కేసులో జైలులో పెట్టలేక పోలీసులు వారిద్దరిని రిలీజ్ చేశారు. రిలీజ్ చేశాక పోలీసులు ఫాలో అవుతారనేది కూడా హీరోకు బాగా తెలుసు. అంతేకాకుండా తన భార్య సైకో అనే విషయం కూడా అతనికి బాగా తెలుసు. నా భర్త నన్ను ఇరికించడానికి ఏదో చేశాడని తన భార్యకు కోపం వస్తుంది. అందువల్ల ఏదైనా చేయాలని కూడా అనుకుంటుంది. అలా తను ఏదైనా చేసేటప్పుడు ఫాలో అయ్యే పోలీసులు హీరోయిన్ గురించి తెలుసుకుంటారు. తాను వేసుకున్న ప్లాన్ విజయవంతం అవుతుందని హీరో ఏదైతే చేశాడో అనుకున్నట్లే జరిగింది. చివరకు హీరో వలలో చిక్కిన హీరోయిన్ పోలీసులకు దొరికిపోయింది. ఇదంతా మనల్ని చూస్తూ చెప్పిన హీరో, హలో, నేను ఇప్పటి వరకు ఎన్ని నావెల్స్ రాసి ఉంటాను, ఇది కూడా చేయలేనా అన్న హీరో తన కొడుకును తీసుకుని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.